హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ ఫ్రైడే ఆహా యాప్లో ఓటీటీలోకి వచ్చిన గట్కాచలం మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గట్కాచలం 1 hour 55 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ ఆహాలో ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మూవీలో హీరో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటాడు. తనలో ఇంకెవరో ఉన్నట్టు, తనతో ఇంకెవరో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది హీరోకి అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి భయ్య. సినిమాటోగ్రఫీ కూడా ఓకేగా ఉంది. హీరోగా యాక్ట్ చేసిన నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీ లెంత్ కొంచెం తక్కువే ఉన్న సినిమా మనకి చాలా బోర్ కొట్టిస్తుంది భయ్య. స్టార్టింగ్ 1 or 2 సీన్స్ బాగానే ఉన్నా తర్వాత 1 hour అదే సీన్ రిపీట్ మోడ్లో వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. హీరో ఏదో సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్నట్టు చూపించే పాయింట్ని డైరెక్టర్ బాగా సాగదీసేసాడు అనిపించింది. వీళ్ళు స్టార్టింగ్లో చూపిస్తున్న సీన్స్ చూసి ఇదేదో హర్రర్ మూవీ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లం ఉండే మూవీ అని మనకు ముందే అర్థమైపోయినా ఆ పాయింట్ని చాలా ఎక్కువసేపు డ్రాగ్ చేసి డైరెక్టర్ కంప్లీట్గా బోర్ కొట్టించాడు. ఇంకా ఈ మూవీలో ఉండే ఒక్క ఫ్లాష్ బ్యాక్లో అయితే చాలా అంటే చాలా సిల్లీగా ఉంటుంది. రీసెంట్గా ఫియర్ అనే ఒక మూవీ వచ్చింది. మ్యాక్స్ సేమ్ కాన్సెప్ట్ ఈ మూవీది కూడా. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మూవీలో చాలా సీన్స్ చూస్తుంటే మనకి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఏదో మనల్ని నమ్మించడానికి వీళ్ళు సినిమా తీస్తున్నట్టుగా ఉంటాయి సీన్స్ అన్నీ. కొన్ని సీన్స్ అయితే నిజాలుగా చూపిస్తారు, కొన్ని సీన్స్ అయితే ఇమాజినేషన్గా చూపిస్తారు. చూస్తున్న మనకి ఇదేదో సైకలాజికల్ డిసార్డర్ మూవీయే అని అనిపిస్తున్నా, బట్ ఇంటర్వెల్లో మాత్రం వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్తున్నట్టు ఇది సైకలాజికల్ డిసార్డర్ అని రివీల్ చేస్తారు. చాలా అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది ఆ సీన్స్ మనకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు ఎలివేట్ చేయలేదు. హర్రర్ ఎలిమెంట్స్ అయితే అసలు ఏం లేవు. ఫైనల్గా మనకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్ గారికి సినిమా తీసే క్యాపబిలిటీ అయితే ఉందేమో అని అనిపిస్తుంది కొన్ని విజువల్స్ అండ్ సినిమా క్వాలిటీని చూస్తే. బట్ ఈ మూవీలో విజువల్స్ని చూస్తే మటుకు మనకు చాలా అంటే చాలా చిరాకు తెప్పిస్తుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ అయితే అసలు నచ్చలేదు. ఫస్ట్ నుంచి హీరోకి ఏదో ప్రాబ్లం ఉందని చూపించి లాస్ట్కి సైకలాజికల్ డిసార్డర్ ప్రాబ్లం ఉందని కంక్లూడ్ చేస్తారు. నాకైతే చాలా వరస్ట్ లాజిక్ అనిపించింది అది. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఓవరాల్గా ఈ మూవీలో అసలు నేను ఏం చూశాను అనే దానికంటే అసలు ఈ మూవీ నేను ఎందుకు చూశాను రా బాబు అనే ఎక్కువగా అనిపించింది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.25/5 భయ్య. చూడడం కంటే స్కిప్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇది గైస్ ఇవాళ గట్కాచలం మూవీ డిస్కషన్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.